హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక ఉల్లిపాయ, పోపు దినుసులు, 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసేసాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకొని ఒక ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు, కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 స్పూన్స్ ధనియాలు అన్నమాట. కొంచెం టీ గ్లాస్ మీద వాటర్ పోసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలాగ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు 1.5 అన్నమాట. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము. టమాటాస్ మొత్తం సాఫ్ట్ అయిపోయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ యాడ్ చేసుకుందాము. మష్రూమ్స్ వేసాక కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో కారము, కసూరి మేతి, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం అన్నమాట, అంటే 1.5 స్పూను. కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కసూరి మేతి, కొత్తిమీర అంతా కలిపేసుకున్నాను. నేను ఎక్కడ వాటర్ పోయలేదు. మసాలా పేస్ట్ చేసుకున్నదే. ఆల్రెడీ మష్రూమ్లో వాటర్ వస్తాయి కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ అయిపోయినా స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ అనమాట. ఇది రైస్ అండ్ చపాతీ, జొన్న రొట్టెలోకి, నాన్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.